సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, రూపాదేవి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎక్కడున్నారు? గ్రీన్ రూమ్ లో ఉన్నారు సార్. ఓకే. అది కారులో పెట్టు, త్వరగా టైం అయిపోతుంది. నమస్తే రూపాదేవి గారు. రండి, నమస్కారం. మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకుల్లో మిమ్మల్ని చూడగానే ఆనందంతో ఉక్కిరి పిక్కిరి అయిపోయాను. అంతమంది జనంలో మీరు నన్ను గుర్తించారంటే. చూడండి, మనిషిని మర్చిపోగలమే గాని వాళ్ళల్లో ఉన్న కళని మాత్రం మర్చిపోలేము. ఆ రోజు మీరు పాడిన పాట ఈ రోజు కూడా. ఆగండి ఆగండి, ఇప్పుడు మిమ్మల్ని పొగడవలసిన వంతు నాది. నిజంగా ఈ రోజు మీరు పాడిన పాట అద్భుతం. దానికి మీకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీరు నాలాగే కళాకారులు కావాలని, గొప్ప గాయకులై పేరు ప్రఖ్యాతులు లభించాలని నా ఆశ. నన్ను ఇలా ఒక కళాభిమానిగానే ఉండనివ్వండి. చూడు నేస్తం, సంపాదించిన డబ్బు దాచుకునే హక్కు మనిషికి ఉందేమో గాని భగవంతుడిచ్చిన కళను దాచుకునే హక్కు మనిషికి లేదు. ఇది తెలుసుకున్న రోజు మీరు కూడా ఓ గొప్ప గాయకులవుతారు. ఓకే, లెట్స్ అగ్రీ టు డిసగ్రీ. మేడం, ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి. వస్తాను పదండి. వస్తానండి. అలాగే. మీరు ఎలా వెళ్తారు? ఉందిగా నా రథం. రూపాదేవి ప్రోగ్రాం కాగానే 11 గంటలకు వెళ్ళిపోతుంది. ఫారెస్ట్ రోడ్ లో వెళ్తుందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అవకాశాన్ని వదలకూడదు, పెద్ద లాటు దొరుకుతుంది. అమ్మ నా కొండిగాళ్ళు, వీళ్ళిద్దరూ పూనం దేవి గ్యాంగ్ లా ఉన్నారే. దొరికింది, దొరికిపోయింది పూనం దేవి. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. లడ్డూలాగున్నావు, నిన్ను వదిలిపెడితే ఎలా? మీకేం భయం లేదు. మీ ఇంటి దాకా నేను తోడుగా వచ్చి దిగబడతా. పదండి. రూపాదేవి, ఇంటింట్లో మీరు? ఒంటరి దాన్ని. చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. అమ్మ మంచాన పడింది. అన్నయ్యకు ఉద్యోగం లేదు. అమ్మ అనారోగ్యాన్ని, ఇంట్లో దరిద్రాన్ని చూడలేక బజార్లో పాటలు పాడాను.
అది చూసిన ఒక మహానుభావుడు నా మీద జాలి కలిగి నా కాలికి గచ్చకట్టి నాకు నాట్యం నేర్పాడు. నాట్యం నేర్చుకోగలిగాను కానీ మా అమ్మని దక్కించుకోలేకపోయాను. ఈనాడు డబ్బు, హోదా, గౌరవం అన్నీ ఉన్నా నాని చెప్పుకోవటానికి నాకెవరు లేరు. ఎవ్వరూ లేని రోజున అందరూ తన వాళ్ళేనని సంతృప్తి పడాలి. చూడండి, మీరు గానంతో నాట్యంతో 10 మందిని పలకరిస్తున్నారు. ఆ 10 మంది తమ కళ్ళతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, అభిమానంతో ఆదరిస్తున్నారు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇన్ని ఉన్నా మనిషికి ఒక తోడు కావాలి. నా అన్న ఒక మనిషి నీడ కావాలి. ఆ భగవంతుడు మీ కోరిక తప్పక నెరవేరుస్తాడు. వస్తానండి. ఎందుకు నవ్వుతావు? నువ్వు ఎన్నిసార్లు హార్న్ కొట్టినా వదిన రాదన్నయ్య. నీకెలా తెలుసురా? తెలుసుకోవడానికి ఇది ఏమన్నా బ్రహ్మ విద్య ఏంటి? ఎన్ని సినిమాలో చూడలేదు, పెద్ద సినిమాకి తీసుకెళ్తాను ఎగ్గొట్టావుగా, అందుకే వదిన అలిగింది. రే, మీ వదిన మనసు నాకు తెలుసురా. నన్ను చూడగానే వెన్న పూసలా కరిగిపోద్ది. ఇదిగో తొందరగా వచ్చాయి, అక్కడే కూర్చుని సెటిల్ అయిపోయావు. నమస్కారం అండి. రా బాబు కూర్చో. పర్వాలేదులేండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందని ఎలా చెప్పను, చూస్తున్నావుగా, పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. అంత మాట అనకండి. మీకు పరిపూర్ణమైన ఆయుర్దాయి, 100 ఏళ్ళు బతుకుతారు. ఎందుకయ్యా తిండి దండగా, మీ పెళ్లి దాకా బ్రతకగలిగితే చాలు. ఏమిటి బాబు? అబ్బాయి ఏం లేదండి, నిన్న లారీ అన్లోడ్ చేస్తుంటే ఏదో కొంచెం నడుము కలుక్కుమంది. మీకోసం భగవద్గీత తీసుకొచ్చాను. దీనిలో ఉన్న 18 అధ్యాయాలు ఏకాగ్రతతో పఠిస్తే జ్ఞాన సిద్ధి కలుగుతుందట. అంత శక్తి నాకు ఉందంటావా? పోనీ 9 అధ్యాయాలు చదవండి, గోదాన పుణ్యం లభిస్తుందట. 9 అధ్యాయాలే? పోనీ 6, గంగా స్నాన ఫలితం దక్కుతుందట. సరే ఇవ్వు బాబు. అమ్మా తులసి, రాము వచ్చాడు చూడమ్మా. ఏమిటి దైవారు మంచి తీవ్రంగా ఉన్నారు? అయిందా ఉపన్యాసం? ఆడిన మాట తప్పిన వాళ్ళు పాప పరిహారం గీతలో ఎన్ని అధ్యాయాలు చదవాలి? ఇదిగో, గీత చదివితే పాప పరిహారం కాదు, పూజ చెయ్యాలి. తులసి పూజ. ఏది తిరుగు? ఓకే, గుడ్ గర్ల్. మాయలు నేర్చారు. అవును మరి, సత్యభావ లాంటి చెలి ఉన్నప్పుడు కృష్ణమూర్తి లాంటి చెలికాడు మాయలు నేరవటంలో తప్పేముంది? నేనే సత్యభామను కాదు. ఓనీ రుక్మిణి. అదే కాదు. ఓనీ జాంబవతి. అవును, మన సినిమా తీసుకెళ్తానని చెప్పి ఎందుకు మాట తప్పారు? ఓహో, దానికా ఈ గొడవంతా? ఇదిగో చూడు తులసి, ఇవాళ మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, మిడ్ నైట్ షో అన్ని వరుసగా చూపించేస్తాను. ఓకే, ఇది మరి మామూలు. గోపాలు, అరే వీల్స్ కాస్త చెక్ చెయ్యి. అలాగే. ఏమిటే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లు ఆత్మనాదం అని? మీ అల్లుడు గారు వస్తున్నారు. రాము, నేను చెప్పిన అన్ని జ్ఞాపకం ఉన్నాయా? ఇది ఒకసారి చెప్పు. గోపాల్, నిన్ను నేను. ఇంకా వాడిని వదలవా? అది క్లీనర్ నా కొడుకు పేరే. అది కాదు, రాము. రాము రాము అను. రాము రాము వెళ్ళు. రాము రాము. ఏంటి పాపారావు గారు నా పేరే తలుచుకుంటున్నారు? 100 ఏళ్ళ ఆయుషా? 100 ఏళ్ళేం కర్మయ్యా, 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయన. నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా. దేనికండి? నిన్ను ఊటీ పంపిస్తున్నా. ఊటీకా? హనీమూన్ కి తర్వాత ఎదుగులే. ఏదైనా లాంగ్ ట్రిప్ చూడమన్నావు కదా, అవునండి. అది ఏర్పాటు చేసి నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ దెబ్బతో నీ లారీ బాగి 0 చుట్టేస్తావయ్యా. అంతా మీ దయ. ఎన్ని జన్మలెత్తి తీర్చుకోవాలో మీ రుణం. రాము, నా రుణం తీర్చుకునే టైం వస్తుంది. తీర్చుకుందువు గాని లేవయ్యా. అంతా నేను చెప్తావు కదా. వస్తానండి. నువ్వు వెళ్ళిరో.
ప్రేమిస్తున్నాను. నీవు లేనిదే నేను బ్రతకలేను. నేను నీవు లేనిదే బతకలేను ప్రియా. నా జీవితాన్ని నీకే అర్పిస్తున్నాను. నేను అర్పించేసి 6 నెలలైంది. రాము, ధన్ లక్ష్మి, రాము, ధన్ లక్ష్మి. రాము. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.